హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దీంట్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క 5,810 పోస్టులకు నియామకాలైతే విడుదల చేయడం జరిగింది. దీనికి కావలసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే ఇంపార్టెంట్ డేట్స్, సిలబస్, సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ అయితే చేయకండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారందరూ మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ 21, 2025 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. అలాగే నవంబర్ 20 తారీఖు వరకు అయితే ఈ అప్లికేషన్స్ ముగియనున్నాయి. కాబట్టి ఈ లోపే అందరు అభ్యర్థులు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్లో 6 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. దీంట్లో మొదటగా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు, అలాగే స్టేషన్ మాస్టరు, ఈ 2 ఉద్యోగాలకి లెవెల్ 6 ప్రకారము 35,400 రూపాయలు జీతం అయితే ఇవ్వనున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అలవెన్స్ అన్ని కలుపుకొని 50,000 వరకు అయితే రావడం జరుగుతుంది. ఈ 2 ఉద్యోగాలకి ఏజ్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అయితే ఎలిజిబుల్ అన్నమాట. దీంట్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉద్యోగాలకి 161 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకి 615 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకి లెవెల్ 5 ప్రకారము 29,200 రూపాయలు జీతం అయితే ఇవ్వనున్నారు. అలవెన్స్ కలుపుకొని 40,000 వరకు అయితే జీతం ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే సేమ్ ఏజ్. ఈ గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులకి 3,416 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకి 921 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకి లెవెల్ 5 ప్రకారము 29,200 రూపాయలు. అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టుకి లెవెల్ 4 ప్రకారం 25,500 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ విషయం చూసుకున్నట్లయితే సేమ్ ఏజ్. ఈ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి 638 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులకి 59 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ పోస్టులు మొత్తం గ్రాండ్ టోటల్ చూసుకున్నట్లయితే 5,810 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులకి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, అంటే ఏదైనా డిగ్రీ, బిఏ, బీకామ్, బీఎస్సీ, బీజెడ్సీ, ఏ విభాగంలో మీరు డిగ్రీ పూర్తి చేసి ఉన్నా కూడా ఈ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆర్ బీటెక్ డిగ్రీకి ఈక్వలెంట్గా ఉన్న మీకు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకి కూడా సేమ్. గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులకు కూడా సేమ్, డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. కానీ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకి మాత్రం డిగ్రీతో పాటుగా మీకు టైపింగ్ స్కిల్ అయితే వచ్చి ఉండాలి. టైపింగ్
ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, హిందీలో ఆర్ ఇంగ్లీష్లో టైప్ అయితే చేయగలగాలి. 30 వర్డ్ పర్ మినిట్ అయితే మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగలగాలి. అలాగే నేషనాలిటీ చూసుకుంటే ఇండియన్ సిటిజన్ అయిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అన్నమాట. అలాగే ఏజ్ వివరాలు చూసుకున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ వారు 2/1/1993లో జన్మించి ఉన్న వారందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. 1900 ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారు 2/1/1990 సంవత్సరంలో జన్మించిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 2/1/1988 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అయితే ఉంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది. ఈ పోస్టులకి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు జనరల్ క్యాండిడేట్స్ అందరికీ 500 రూపాయలు అయితే ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడి ఫీమేల్ ట్రాన్స్జెండర్ అభ్యర్థులందరికీ 200 రూపాయలు అయితే ఉంది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది మన బ్యాంక్ అకౌంట్కి రిఫండ్ అనేది అవ్వడం జరుగుతుంది. అది ఓన్లీ ఎగ్జామ్కి అటెండ్ అయిన అభ్యర్థులకు మాత్రమే రిఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకి ఎగ్జామ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 2 రకాల కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులను మాత్రమే సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో తీసుకోవడం జరుగుతుంది. సెకండ్ స్టేజ్లో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్ కొన్ని పోస్టులకు మాత్రమే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దాంట్లో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఈ 2 ఎగ్జామ్లు క్వాలిఫై అయిన తర్వాత ఈ 2 పోస్టులకి స్కిల్ టెస్ట్ అలాగే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే స్టేషన్ మాస్టరు, ట్రాఫిక్ అసిస్టెంట్కి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంచడం అయితే జరుగుతుంది. ఈ విధంగా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ జోన్లో ఉన్న వేకెన్సీస్ అయితే చూసుకున్నట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి 34 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే స్టేషన్ మాస్టర్ పోస్టులకి ఈస్ట్ అలాగే సౌత్లో చూసుకున్నట్లయితే 12 + 62 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఈస్ట్లో అలాగే సౌత్ సెంట్రల్ రైల్వేలో 137 + 53 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 71 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్లో ఈస్ట్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వేలో 5 + 22 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ కలుపుకొని 396 వేకెన్సీస్ అయితే సికింద్రాబాద్ జోన్లో ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి కూడా ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ఇక ఫైనల్గా ఎగ్జామ్లో అలాగే టైపింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఉద్యోగాలకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు చెప్పానని అనుకుంటున్నాను. పూర్తి వివరాల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ని అయితే చెక్ చేసుకున్న తర్వాతనే అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.